బ్రెండన్ టైలర్, ఎల్టన్ చిగుంబరా, తిసారా పెరారా, ఎవర్ తిలక్ తమ్ముడు వీళ్ళందరూ T20 ఇంటర్నేషనల్స్లల్లా నీకంటే ముందు కెప్టెన్గా ఫస్ట్ 7 మ్యాచ్లు ఓడిపోయిన కెప్టెన్స్ అన్న. కెప్టెన్ల పేరైతే చెప్పినావు కానీ మరి వైస్ కెప్టెన్ లెవెల్ ఆ టీంలకి వాళ్ళు కూడా వరుస 7 మ్యాచ్లు ఓడిపోయినట్టే కదా. వైస్ కెప్టెన్లను ఎవరు గుర్తుంచుకుంటారన్నా? తాపకోవలు మారుతూనే ఉంటారు. కెప్టెనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. హైలైట్ ఏంటంటే నేను చెప్పిన ఈ ముగ్గురు లెజెండరీ ప్లేయర్స్లల్లా నువ్వు ఒక్కనే మాత్రమే అన్ని మ్యాచ్లలో వరుసగా టాసులు గెలిచినావు. టాసులు మనం గెలిచినాం, మ్యాచ్లు వాళ్ళు గెలిచిళ్ళు. ఏమున్నది తమ్ముడు? అందుకే నేను మొదటి నుండి చెప్తానా, టాసులు గెలవకన్నా మ్యాచ్లు ఓడిపోతాం. అదే నువ్వు టాస్ ఓడిపోతే మ్యాచ్లు గెలుస్తావంటే నువ్వు వినలే. టాసు గెలుచుడు ఓడిపోవడు నా చేతులు ఉన్నది ఆ తమ్ముడు. నేను ఏది చెప్తే అదే పడుతుంది. నేనేం చేయాలి? అయ్యారు బ్రో చెప్పినట్టే మిమ్మల్ని క్లీన్ స్వీప్ చేసి T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్కి వచ్చినాం. ఎట్లుంది దెబ్బ? ఏదో పసికున్న టీంని విసికినట్టు విసికినాం. అయ్యారు బ్రో 4 సంవత్సరాల నుండి T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న టీం మనది. అలాంటిది ఇప్పుడు సెకండ్ పొజిషన్కి రావాల్సి వచ్చింది. అది కూడా వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోతే. ఏం బాధపడకు అభిషేకు, జింబాబ్వే మీద T20 సిరీస్ గెలిపించి మళ్ళా నెంబర్ 1 పొజిషన్కి తీసుకొస్తా. మనం గిట్లనే ఆడితే ఆ జింబాబ్వే మీద కూడా సిరీస్ గెలిచుడు కష్టమే. పటేలు ఇక్కడ ఆట గురించి ఎవరు మాట్లాడినా మంచిదే, నువ్వు మాత్రం మాట్లాడకు. 4 ఓవర్లకు 63 రన్స్ ఇస్తావా పటేలు? ఓవర్కి 16 రన్స్ ఇచ్చినావు. కనీసం బ్యాటింగ్ అన్నా మంచిగా చేస్తావా అంటే మళ్ళా గవే 3 రన్లు. ఆ 3 రన్లు కొట్టడానికి కూడా 4 బాళ్ళు ఆడుతావు. ఏదో ఒక్క మ్యాచ్ మంచిగా ఆడకపోయినంత మాత్రాన బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్లు గెలిచిన నన్నే అంటావా? అయ్యారు ఒక్క మ్యాచా? సిరీస్లో ఏ మ్యాచ్లన్నా నువ్వు బ్యాటింగ్ బౌలింగ్ చక్కగా చేసినావా పటేలు? ఫస్ట్ మ్యాచ్లో 3 రన్లు, సెకండ్ మ్యాచ్లో 2 రన్లు, తర్వాత 10 రన్లు, మొన్న 1 రన్ను, ఇవాళ మళ్ళా 3 రన్స్. 5 మ్యాచ్లలో నువ్వు కొట్టింది 19 రన్స్. ఏంది అయ్యారు? నేనేమన్నా 1 డౌన్ 2 డౌన్ బ్యాటింగ్ చేస్తానా? ఎప్పుడో 2 ఓవర్లో 3 ఓవర్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కి వచ్చి ఎన్ని రన్స్ కొట్టంటావు? పటేలు నువ్వు లాస్ట్ 2 ఓవర్లో 3 ఓవర్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కి వచ్చినావు, నేను ఒప్పుకుంటా. కానీ ఎన్నిసార్లు అవుట్ కాకుంటున్నావు? నువ్వు ఆడిన ప్రతి ఇన్నింగ్స్ ఐర్లాండ్తో మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతిసారి అవుట్ అయినావు. నువ్వు ఆడే 4-5 బాళ్ళకి కనీసం అవుట్ కాకుండా కూడా ఉండలేకపోయినావు. నీకంటే వాషింగ్టన్ అయ్యాం కదా బ్రో. చూద్దాం తీ అయ్యారు, నేను లేకుండా జింబాబ్వే సిరీస్లా ఏ పాటికి వెళ్తారో. ఫ్రెండ్స్ వీడియో మధ్యలో ఇదేందని స్కిప్ చేయకండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీ అందరికీ తెలుసు మనకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఇప్పుడు చూస్తున్న ఛానల్ సర్కాస్టిక్ క్రికెట్ తెలుగు, ఇంకోటి నమస్తే బాస్ 2D. ఇన్ని రోజులు ఈ 2 ఛానల్స్లో కూడా మనం క్రికెట్కి సంబంధించిన స్పూఫ్సే పెట్టినాం. బట్ ఇప్పుడు నమస్తే బాస్ 2Dలో నార్మల్ టాపిక్స్ మీద కూడా స్పూఫ్స్ పెడుతున్నా. సో మన స్టైల్ ఆఫ్ కామెడీ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రికెట్ స్పూఫ్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో ఖచ్చితంగా ఆ ఛానల్లో వచ్చే వీడియోస్ కూడా అంతే ఫన్నీగా ఉంటాయి. ఇవాళ మార్నింగే ఒక వీడియో అప్లోడ్ అయింది, అన్లక్కీ భాస్కర్. మంచి ట్విస్ట్లతోని ఎక్సలెంట్ ఉంటుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఖచ్చితంగా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఏంది బట్లర్ బాబాయ్, ఇవాళ ఇండియన్ బౌలర్స్ని బట్టలు ఉతికినట్టు ఉతికినవు. మొన్నటిదాకా హాఫ్ సెంచరీ కొట్టడానికి ఇబ్బంది పడ్డా నువ్వు ఇవాళ ఏకంగా సెంచరీయే చంపినావు కదా. మట్టి కొట్టుడు కాదు, ఇవాళ పిచ్చ కొట్టుడు కొట్టిండు మన బట్లర్ బాబాయ్. 64 బాళ్ళల్లా 131 రన్స్, 12 ఫోర్లు, 8 సిక్స్లు. హైలైట్ ఏంటంటే మన బట్లర్ బాబాయ్ ఫస్ట్ 50 కొట్టడానికి 34 బాల్ ఆడిండు. కానీ నెక్స్ట్ ఆడిన 30 బాల్లనే 81 రన్స్ చంపిండు. ఇవాళ జాస్తా బాస్ బ్యాటింగ్ ఎట్లుంటుందో చూపించిండు. ఏ ఉన్నది తమ్ముళ్ళు, నేను ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇట్లనే ఆడేటప్పుడు మీరు అండర్ 19 ఆడుకునేటోళ్ళు. ఏదో ఈ మధ్యలో జరంతా ఫామ్ పోయింది, అంత మాత్రానికే బట్లర్ బాబాయ్ని తక్కువ అంచనా ఎత్తారా? ఈ T20 సిరీస్లా ఓపెనింగ్ చూసిర్రు, 1 డే సిరీస్లా మిడిల్ ఆర్డర్లో బట్లర్ బ్యాటింగ్ ఎట్లుంటుందో చూపిస్తా. ఏంది శాంసన్ బ్రో ఇది? దొరకక నీకు మళ్ళీ అవకాశం దొరికింది. మంచిగా 6లు 4లు కూడా కొట్టినావు. 14 బాళ్ళల్లో 27 రన్స్ కొట్టినావు. ఇంకా కొద్దిసేపు గట్లనే ఆడేది ఉంటే హాఫ్ సెంచరీ కంప్లీట్ అయ్యేది కదా శాంసన్. అయ్యారు నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకునేది ఉంటే హాఫ్ సెంచరీ కాదు సెంచరీ కూడా కొట్టేటోని. కానీ నువ్వు టాస్ గెలిచి ఇంకా బ్రూక్కి ఏం కావాలనో గదే చేసినావు. ఇంగ్లాండ్తోని 257 కొట్టించినావు. ఇక గంత పెద్ద టోటల్ని చేజ్ చేసేటప్పుడు నేను పర్సనల్గా 50 కొట్టుకుంటా 100 కొట్టుకుంటా అంటే నడుతుందా? మనల్ని గెలిపించడానికి ఆడినా అవుట్ అయినా గంతే. నువ్వు ఆరిపోతూ కూడా టీంని గెలిపించాలని చూసినావు చూడు శాంసన్, గ్రేటు. 3 మ్యాచ్లల్లో ఫెయిల్ అయినా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సెంచరీ కొట్టి మనల్ని గెలిపిద్దాం అనుకున్నా. కరెక్ట్ ఇదే మ్యాచ్లో డ్రాప్ చేసిళ్ళు. ఏందయ్యారన్నా ఇది? మరి ఏం చేద్దాం వైభవ్ తమ్ముడు, ప్రతిసారి ఆర్చర్ నీకు బౌన్సర్ గుద్దుడు, నువ్వు అవుట్ అవ్వడు. నిన్ను తీసుకుంటాను శాంసన్ని తీసుకోమంటాళ్ళు, శాంసన్ని తీసుకుంటాను నిన్ను తీసుకోమంటాళ్ళు. ఎనీవే జింబాబ్వేతో సిరీస్ ఉన్నది కదా, అక్కడ కొడుతూ తీగా షిట్. ఇప్పుడు మళ్ళీ జింబాబ్వే సిరీస్ స్టార్ట్ అయ్యేదాకా ఆగాలి. దూబే బ్రో, ఇది పద్ధతేనా చెప్పు? ఏమైంది అయ్యారు బ్రో?
ఏమవుడేంది దూబే బ్రో, గా బ్రూకు 3 రన్ల దగ్గర ఉన్నప్పుడు క్యాచ్ ఇస్తే నువ్వు దాన్ని వదిలిపెట్టినవు. తర్వాత ఆ బ్రూక్ తమ్ముడు 45 బాళ్ళల్లో 95 రన్స్ చంపిండు, 4 4లు 8 6లు. ఆ బ్రూక్ అప్పుడే అవుట్ అయ్యేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే కావచ్చు కదా దూబే బ్రో. మరి క్యాచ్ వచ్చే దగ్గర నన్నెందుకు నిలబెట్టినావు? నీకు తెలుసు కదా నేను క్యాచ్లు వదిలిపెడతా అని. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడేటప్పుడు చూడలేదా? సరే క్యాచ్ సంగతి మర్చిపో, బ్యాటింగ్ వచ్చి ఏం చేసినావు? నువ్వు బ్యాటింగ్ వచ్చినప్పుడు తిలక్ తమ్ముడు ఇష్టం ఉన్నట్టు 6లు 4లు చంపుతాండు. నువ్వు కూడా గట్లనే ఆడేది ఉంటే ఈ మ్యాచ్ వాటినే గెలిచేటోళ్ళం. కానీ నువ్వేం చేసినావు? టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడి 10 బాళ్ళల్లో 14 రన్స్ కొట్టి అవుట్ అయినావు. బౌలింగ్లో ఒక ఓవర్ ఇస్తే 22 రన్స్ ఇచ్చినావు. ఏంది దూబే బ్రో ఇది? బ్యాటింగు బౌలింగు ఫీల్డింగు ఏదన్నా ఒక్కటన్నా చక్కగా చేయాలి కదా. అదే ఓవర్లో 2 వికెట్లు తీసినా, మనం తీసిన 3 వికెట్లల్లా 2 వికెట్లు నేనే తీసినా అని మర్చిపోకు. 19వ ఓవర్లా వాళ్ళ దగ్గర 9 వికెట్లు ఉన్నప్పుడు నువ్వు 2 వికెట్లు తీత్తేంది, 3 వికెట్లు తీత్తేంది, 22 రన్స్ ఇచ్చినాక ఏమైంది అయ్యారు బ్రో? వాషింగ్టన్ టెస్ట్ ప్లేయరు T20లలో ఎందుకు మా శక్తిని తీసుకురా అన్నావు. ఇప్పుడు మీ శక్తి ఏం చేసిండు? 6 బాళ్ళు ఆడి 7 రన్స్ కొట్టిండు, 3 ఓవర్లు వేసి 40 రన్స్ ఇచ్చిండు. నీకంటే నయమే కదా వాషింగ్టన్. నువ్వైతే 40 రన్స్ 2 ఓవర్లనే ఇస్తావు. అది అట్లా చెప్పయ్యారన్నా. కెప్టెన్ అంటే నువ్వే. ఏంటి తమ్ముడు కెప్టెన్ అంటే నువ్వే? నిన్ను నమ్ముకున్నందుకు ఉన్నది అమ్ముకునేటట్టు చేసినావు. ఏదో మన పంజాబ్ ప్లేయర్వి కదా అని ఎంకరేజ్ చేస్తే నాకే గుణపం దింపినావు. ఏమైంది ఇప్పుడు? సప్పుడు లేదు. తిలకుని డ్రాప్ చేయాలి అన్నారు కదా. 25 బాళ్ళల్లో 53 రన్స్, 3 4లు 4 6లు, 212 స్ట్రైక్ రేటు. అట్లుంటది మన బ్యాటింగ్ తోని. తిలక్ తమ్ముడు నువ్వు ఇదే బ్యాటింగు ఫస్ట్ 4 మ్యాచ్లలో చేసేది ఉంటే కనీసం ఒక్కటన్నా గెలుస్తుండే కదా తమ్ముడు. ఓడిపోయే టైంకి వచ్చి నువ్వెంత కొడితే ఏం లాభం ఉన్నది చెప్పు. ఏం బాధపడక అయ్యారు బ్రో. నెక్స్ట్ జింబాబ్వే సిరీస్లా మన టాలెంట్ ఏందో చూపిద్దాం. 4 ఇన్నింగ్స్లల్లా 229 రన్స్ సప్లై చేసిళ్ళు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయ్యేటట్టు చేసిళ్ళు. అంతేకాకుండా కెప్టెన్ గా నాకు ఒక క్లీన్ స్వీప్ నిచ్చిళ్ళు. ఇంగ్లాండ్ ని నెంబర్ 1 పొజిషన్ కి తీసుకుపోయిన కెప్టెన్ ని చేసిళ్ళు. థ్యాంక్ యూ అయ్యారు బ్రో. వన్డే సిరీస్ లో కూడా ఇదే కాపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏంది బ్రూక్ తమ్ముడు, పిల్లలని విసికిందే కాకుండా వన్డే సిరీస్ లో కూడా ఓడిస్తాను వార్నింగ్ ఇస్తున్నావా? వన్డే సిరీస్ లో ఎవరున్నారో తెలియదా? తెలిసినా గానీ ఓవర్ కాన్ఫిడెన్సా? తెలుసు రోహిత్ అన్న, తెలుసు. వన్డే సిరీస్లో నువ్వు వస్తాను, కోహ్లీ అన్న వస్తాడని నాకు తెలుసు. అయినా కానీ ఇప్పుడే చెప్తున్నా, వన్డే సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేస్తా. ఏంటిది బ్రూకు నువ్వు క్లీన్ స్వీప్ చేసేది, నేను చూసేది? అసలు ఈ T20 సిరీస్లో నేనున్న మా సాయి సుదర్శన్ ఉండేది ఉంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవనీయకపోతుండే మిమ్మల్ని. మమ్మల్ని అవుట్ చేసుడు మీ ఆర్చర్ తలకిందులుగా తపస్సు చేసినా కాకపోయేది. వన్డే సిరీస్లో వట్టిగానే విసుకకపోతే నా పేరు శుభ్మన్ గిల్లే కాదు. గిల్లు నీ తోటి కెప్టెన్గా వైస్ కెప్టెన్గా ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటానా. ఏంటిది అయ్యారు బ్రో చెప్పు. మన టీంలో 3 త్రిమూర్తులు ఉన్నారు. సుయాంశు షెగ్దే, వాషింగ్టన్ సుందరు, అక్షర్ పటేలు. వీళ్ళు T20 సిరీస్ బొక్క పెట్టినట్టే వన్డే సిరీస్ కూడా బొక్క పెట్టడానికి రెడీ అయ్యిళ్ళు. జరంత వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఓకే అయ్యారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. కెప్టెన్గా నువ్వు సిరీస్ ఓడిపోయి ఉండొచ్చు, వైస్ కెప్టెన్గా నేను వన్డే సిరీస్ గెలిపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్.